भगीषाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वामे भूमिसुता पुरस्तु हनुमान् पृष्ठे सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। निर्गुण निष्कळ नित्य निरंजन निर्गत मत्सर गम्य दयाळो निर्गुण निष्कळ नित्य निरंजन दयाळो दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दाशरथे संसारेऽस्मिन् निर्गत सारे पाहि विपारे दशवदनारे दशरथ नंदन दशरथ नंदन दशरथ दाशरथे सर्वसमत्वं सर्वहितत्वं सत्संगत्वं देहि विभो मे दशरथ नंदन नंदन दाशरथे जनन क्लेशं मरण क्लेशं नाशय गमनागमन क्लेशं दशरथ नंदन नंदन दाशरथे सनक सनंदन संस्तुत चरितं जानीते त्वां को गुणरहितं दशरथ नंदन दशरथ नंदन। नास्ति वपुस्ते नास्ति तवाख्या नास्ति च कर्म स्वस्तिद विष्णो दशरथ नंदन दशरथ दाशरथे
మాయాకల్పితమిదమఖిలంతే రూపం కర్మ చ నామ చ వివిధం దశరథనందన దశరథనందన దాశరథే దశరథనందన 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 దాశరథే దశరథనందన 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 దాశరథే రాజా రామ్ జయ రాజా రామ్ రాజా రామ్ జయ సీతారామ్ రాజా రామ్ జయ రాజా రామ్ రాజా రామ్ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ సీతారామ్ విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి తత్కరకమల సంజాత విధుశేఖర భారతీ మహాస్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అథ రామస్య రాజ్యార్థమభిషేకం గురుస్తదా చకార సుముహూర్తే వై మహామంగళపూర్వకం హనుమత్ప్రముఖాద్యైశ్చ సింధుజలం శుభం సమానీయ నృపైః సర్వైః మహావాద్య పురస్సరం. పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో ఆనంద రామాయణ సప్తాహ ప్రవచనం జరుగుతున్న ఈ సందర్భంలో 4వ నాటి ప్రాతకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ రాజా రామచంద్రుడు రక్షించుగాక. నిన్నటి కథలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి విభీషణుడిచ్చిన పుష్పక విమానాన్ని అధిరోహించినటువంటి వాడై తాను అయోధ్యా నగరానికి ప్రయాణమైనాడు. మార్గమధ్యంలో కిష్కింధలో ఉన్నటువంటి అనేక వానరులు పుష్పక విమానాన్ని అధిరోహించినారు. లంకానగరం నుండి కూడా చాలామంది రాక్షసోత్తములు శ్రీరామచంద్రుని పట్టాభిషేకాన్ని దర్శించడం కోసమై బయలుదేరినారు. ఆకాశ వీధిలో ప్రయాణమవుతున్నటువంటి ఆ పుష్పక విమానంలో అంతమంది కిరికిరిసి కూర్చున్న విశాలమైనటువంటి స్థలముగా అగుపడుతున్నదే పార్వతి. భరతునికి వార్త పంపినాడు. భరతుడు ఘన స్వాగతాన్ని పలికినాడు. శ్రీరామచంద్రుడిని 14 సంవత్సరాల తరువాత దర్శించినటువంటి ఆ భరతుడు
ఇంతకాలము పాదుకలను పెట్టుకొని ఏ రామరాజ్యాన్ని పరిపాలించినాడో రాజ్యాన్నంతా కూడా మళ్ళీ శ్రీరామచంద్రుల వారికి అప్పచెప్పినాడు. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరి ఆనందానికి అవధి లేదు. శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై మళ్ళీ అయోధ్యా నగరానికి వచ్చినారు అని అంతా సంతోషపడ్డారు. వశిష్ఠుల వారు ఒక చక్కని సుముహూర్తాన్ని చూచి రామచంద్రుల వారికి పట్టాభిషేకం చేయడం కోసమై సంకల్పాన్ని చేసినాడు. అయోధ్యలో ఇంట కూడా పండుగ వాతావరణమే ఇత్యాది కథనంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం. పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న విషయాన్ని గమనించుకున్నటువంటి ఆంజనేయ స్వామి 4 సముద్రముల నుండి సముద్ర జలాలను భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని నదీ నదాలున్నాయో ఆ నదీ నదాల యొక్క జలాలను తీసుకుని వచ్చినాడు. లక్ష్మణుడు కుడి పక్కన, భరతుడు ఎడమ పక్కన చామరాలను పట్టుకొని వీచుతూ ఉండగా, శత్రుఘ్నుడు ఛత్రాన్ని ధరించి ఉండగా, ఆంజనేయ స్వామి రామచంద్రుని యొక్క పాదుకలను ధరించి ముందు కూర్చొని ఉండగా, వాయువాది కోణముల యందు సుగ్రీవుడు మొదలైనటువంటి వానర సైన్యమంతా కూడా చుట్టుపక్కల ఉంటూ ఉండగా శ్రీరామచంద్రుడు ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాడు. సుగ్రీవుడు జలపాత్రను, విభీషణుడు విశాలమైనటువంటి చక్కని సుందరమైనటువంటి అద్దాన్ని, ఆదర్శమును, వాలిందనుడైనటువంటి అంగదుడు తాంబూల పాత్రను, వస్త్రకోశములను జాంబవంతుడు ధరించగా సింహాసనం పైన కూర్చున్నటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్య ప్రజలకందరికీ కూడా పట్టాభిషేక దృశ్యాన్ని చూపుతూ ఉన్నాడు. శత్రుఘ్న వామపార్శ్వేథా సంస్థితో మకరధ్వజః హనుమద్వామపార్శ్వే చ గరుడః సంస్థితో అభవతు. శత్రుఘ్నుని ఎడమ భాగంలో మకరధ్వజుడు, హనుమంతుడి వామభాగంలో గరుత్మంతుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా కూర్చొనున్నారు. అనేక రకాలైనటువంటి ఓషధులు, లతలు కలిపి మంత్ర పూతములైనటువంటి నదీ నదాల యొక్క జలములున్నాయో వాటితో సీతారామచంద్రులకు పట్టాభిషేకం చేసినారు, అభిషేకం చేసినారు. ఆ సమయంలో సర్వరత్న సమాయుక్తం మణికాంచన భూషితం దదౌ హారం నరేంద్రాయ స్వయం శక్రస్తు భక్తితః. 33 కోట్ల మంది దేవతలు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడడానికి వచ్చినారు. అందులో దేవతల పక్షాన దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు వెలగట్టడానికి వీలు లేనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి హారాన్ని శ్రీరామచంద్రుని మెడలో వేసినారు. దేవతలు దుందుబులు మ్రోగించినారు, నర్తకులు నాట్యమాడినారు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురుస్తూ ఉన్నది. కైలాసాధీశుడైనటువంటి శంకరుడు పార్వతీ సమేతుడై ఈ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చి ఆ రాజరాజైనటువంటి దశరథ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని గురించి స్తోత్రం చేయడం ప్రారంభించినాడు. అందరూ వింటూ ఉన్నారు. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. సంసారసారం నిగమ ప్రచారం ధర్మావతారం హృతభూమిభారం సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి. లక్ష్మీవిలాసం జగతాం నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి. మందారమాలం వచనే రసాలం గుణైర్విశాలం హతసప్తతాళం క్రవ్యాదకాలం సురలోకపాలం శ్రీరామచంద్రం సతతం నమామి. వేదాంతగానం సకలైః సమానం హృతారిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం
విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్యామాభిరామం నయనాభిరామం గుణాభిరామం వచనాభిరామం విశ్వప్రణామం కృతభక్తకామం శ్రీరామచంద్రం సతతం నమామి. లీలాశరీరం రణరంగధీరం విశ్వైకసారం రఘువంశహారం గంభీరనాదం జితసర్వవాదం శ్రీరామచంద్రం సతతం నమామి. ఖలే కృతాంతం స్వజనే వినీతం సామోపగీతం మనసా ప్రతీతం రామేణ గీతం వచనాదతీతం శ్రీరామచంద్రం సతతం నమామి అని 8 శ్లోకాలతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైన స్తోత్రాన్ని మహాదేవుడైనటువంటి కైలాసాధీశుడైన శంకరుడు చేసినారు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని వింటారో వినిపిస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని దీనికి ఫలశ్రుతిని చెప్పినాడు. దృష్ట్వా రామం ససీతం చ విమానస్థో అర్కసన్నిభః స్తుత్వా రామం పరాత్మానం రాజ్యస్థం బంధుచేష్టితం. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండగా ఇంద్రుడు వెలగట్టడానికి వీలు లేనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి మాలను వేస్తూ ఉండగా దేవతలంతా కూడా పుష్పవృష్టిని కురిపిస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూడాలి అని దశరథ మహారాజు గారు విమానంలో వచ్చినాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసునా పార్వతి, ధన్యోహం, నేను ధన్యుడనైనాను, నా తల్లిదండ్రులు ధన్యులైనారు, ఈ దేశము చాలా ధన్యమైనది, నా కులము ధన్యమైనది, రాముడవైనటువంటి నీకు రాజ్యాభిషేకం చేయడం వలన. హే మహాబాహో, నిన్ను కన్నటువంటి ఏ తల్లి అయినటువంటి కౌసల్య గలదో ఆ కౌసల్య ధన్యాతి ధన్యురాలైనది. ఈ దృశ్యాన్ని చూస్తూ కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ ఉన్నటువంటి కౌసల్యాదేవిని చూపుతూ దశరథ మహారాజు గారు అన్న మాటలు ఇవి. ఎంతమంది ఉన్నారో అక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మొదలైనటువంటి వాళ్ళంతా దశరథ మహారాజు గారు ఈ గొప్పనైనటువంటి మాటలు ఆడుతుండగా విని నమస్కారం చేసినారు. అందరికీ కూడా విడివిడిగా ఆశీర్వచనాలు చేసినటువంటి వాడై ఆ వచ్చినటువంటి దశరథుడు విమానంలో నుండి అంతర్ధానమైపోయినాడు. పెద్ద మహోత్సవం అయోధ్య నగరంలో. ఎంతోమంది రాజన్యులు అయోధ్యను పరిపాలించేందుకు వచ్చినారు. కానీ శ్రీరామచంద్రునికి జరిగినటువంటి పట్టాభిషేకం వంటి ఈ కార్యక్రమము ఇంతవరకు జరగలేదు అని వశిష్ఠాది ఋషులంతా కూడా వేణువులతో స్తుతిస్తూ ఉన్నారు పార్వతి. అప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి బహుమానాలను ఇస్తూ ఉన్నాడు. అందులో సూర్య సంకాశమైనటువంటి రత్నమయి అయిన ఒక మాలను తీసి సుగ్రీవుని మెడలో వేసినాడు శ్రీరామచంద్రుడు. ఆ తరువాత అంగదునికి బాహువులకు ఉండేటువంటి భూషణాలను అలంకారం చేసినాడు. 1,000,000 చంద్రులు ఉదయిస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లదైనటువంటి బాహువులకు ధరించేటువంటి ఆభరణాలను ఇచ్చినాడు అంగదునికి. శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వికి ముత్యాలతో కూడుకున్నటువంటి హారాన్ని వేసినాడు. వెయ్యగానే ఆంజనేయ స్వామిని దగ్గరగా పిలుచుకొని రారాని ఆంజనేయ స్వామి మెడలో వేసినది. తన ప్రియతముడైనటువంటి భర్త తనకిచ్చినటువంటి ఈ బహుమానాన్ని తానుంచుకోక హనుమంతుడికి వేసినది. ఏమమ్మా సీత, ఎందుకు నీవు ఈ పని చేసినావు అనంటే, ఈయన పక్కన కూర్చోవడానికి వీడే కదా కారణము. ఎప్పుడైతే మారుతి మెడలో సీతాదేవి ఈ ముత్యాల హారాన్ని వేసినదో 1,000,000 సూర్యులతో సమానమైనటువంటి కాంతితో విరాజిల్లినాడు ఆ హనుమంతుడు. తదా దృష్ట్వా హనుమంతం రామో వచనమబ్రవీత్. 33 కోట్ల మంది దేవతలు, సిద్ధగంధర్వ యక్ష కిన్నరాదులు, అయోధ్య ప్రజలు అందరూ
క్రిక్కిరిసి ఉన్నటువంటి ఆ సభాభవనంలో, హే మారుతి, నీ విషయంలో నేను చాలా ప్రసన్నుడని ఉన్నాను, నీకేం వరం కావాలో కోరుకోరా అన్నాడు. హనుమంతుడు చాలా సంతోషపడ్డటువంటి వాడై శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు, హే ప్రభు, నాదల్లా ఒక్కటే కోరిక, నాకు నీవు 100 సంవత్సరాలు ఇస్తావా, ఆయుష్యాన్ని 1000 సంవత్సరాలు ఇస్తావా, ఎన్ని సంవత్సరాలు నేను ఆయుష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నీ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నాకు అసలు తృప్తే కలగడం లేదు. త్వన్నామస్మరతో రామ మనస్తృప్యతి నో మమ. అందుకని నేను కోరుకునేదల్లా ఒకటే, నీ నామాన్ని నేను ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నిరంతరము జపించేటువంటి యొక్క అవకాశాన్ని, అనుగ్రహాన్ని నాకు కలిగించవయ్యా. ఈ భూమండలంలో ఎక్కడెక్కడ నేను రామునికి సంబంధించినటువంటి కథలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి నేను నీ నామాన్ని విని నీ నామాన్ని అనేటువంటి వాడని ఇట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా, ఇంతకన్నా నేను కోరుకునేది ఏమీ లేదు అని అన్నాడు ఆంజనేయ స్వామి. ఎక్కడెక్కడైతే నీకు సంబంధించినటువంటి కథలు లోకంలో జరుగుతూ ఉంటాయో ఆ శుభంకరమైనటువంటి రామకథల స్థానానికి వెళ్ళి నేను నీ కథలను సంపూర్ణంగా వినేటువంటి వాడను కావాలి. దేవాలయములు, నదీ తీరములు, జలాశయములు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిల్లో నేను ఉండేట్టుగా అనుగ్రహించవయ్యా స్వామి. అప్పుడు శ్రీరామచంద్రుడు, నీవు కోరినటువంటి కోరిక తప్పకుండా ఈడేరుతుందిరా అని అంటే సీతాదేవి అందుకొని ఆంజనేయ స్వామితో అంటున్నది, హే హనుమన్, అంతేకాదు భారతదేశంలో ఎన్ని నగరములు ఉన్నాయో, భారతదేశంలో ఎన్ని గ్రామములు ఉన్నాయో అన్ని గ్రామములలో మిగతా దేవతల ఆలయాలు ఉన్నా లేకపోయినా హనుమంతుడి అయినటువంటి నీకు సంబంధించినటువంటి ఆలయములు సదా సర్వకాలాలుండుగాక. అంతేకాదు నీవు నాకు దివ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి కోరిక గలవాడవు కాదు, ఆలయమే ఉండాలి అనేటువంటి నియమం కూడా లేదు. అమ్మా మరి నేను ఎక్కడ ఉండాలి, గ్రామాల్లో నగరాల్లో అనంటే సీతాదేవి అంటున్నది, నదీషు క్షేత్రతీర్థేషు జలాశయపురేషు చ. నదులలో, క్షేత్రములలో, తీర్థములలో, జలాశయముల యందు, తర్వాత ఉపవనముల యందు, రావి చెట్టు కింద, అశ్వత్థ వట వృందావనాదిషు, తులసి చెట్ల మధ్యలో, అశ్వత్థ వృక్షము కింద, మర్రి చెట్టు కింద నీ నివాసం ఉండుగాక ఈ భారతదేశంలో అన్నది. ఎవరైతే రావి చెట్టు కింద, వటవృక్షము కింద ఉన్నటువంటి నిన్ను పూజిస్తూ ఉంటారో ఏ విధమైనటువంటి విఘ్నాలు వాళ్లకు రాకుండా ఉంటాయి. సీతాదేవి ఈ విధమైనటువంటి వరాలను ఇస్తున్నది. ఎవరికైతే భూతప్రేత పిశాచాదులు ఆవరించి ఉంటాయో అటువంటి వాడు వాని భూతప్రేత పిశాచాలను పోగొట్టుకోవడానికి రావి చెట్టు కింద, మర్రి చెట్టు కింద, తులసి వనంలో ఉన్నటువంటి ఆంజనేయుడైనటువంటి నిన్ను ప్రదక్షిణ చేస్తే, నీకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించినట్టయితే, నీకు సంబంధించినటువంటి స్తుతులను చేసినట్టయితే వానికి ఉన్నటువంటి గ్రహాది దోషాలన్నీ కూడా తొలగిపోతాయిరా. అంతేకాదు ఏ చాన్యే వానరాద్యాశ్చ అయోధ్యాం సముపాగతాః అమూల్యాభరణైర్వస్త్రైః పూజితా రాఘవేణతే. శంకరుడు పార్వతితో ఏమంటున్నాడంటే, హే పార్వతి, కేవలం ఆంజనేయ స్వామికి ఇటువంటి వరాల జల్లును కురిపించడమే కాదు, ఎంతమంది ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని దర్శించడానికి వచ్చినారో వానరులు వాళ్ళందరికీ కూడా చేతుల నిండా ఆభరణాలను తీసి ఇస్తూ ఉన్నాడు రామచంద్రుడు. వెలగట్టడానికి వీలు లేనటువంటి వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది కావాలి అనంటే
ఆ వస్తువులను దానం చేస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి రామచంద్రుడు. మకరధ్వజుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా రాముని చేత పూజింపబడ్డారు. అందరూ సంతోషపడుతున్నారు. ఇంతలో పుష్పక విమానము శ్రీరాముని సమీపానికి వచ్చినది. అయ్యా, మీరు నన్ను వెళ్ళిపొమ్మని వెళ్ళగొట్టినారు అయోధ్యానగరానికి వచ్చి చేరుకోగానే, కానీ కుబేరుడు నన్ను మళ్ళీ మీ సమీపానికి పంపినాడు. ఎంతవరకు శ్రీరామచంద్రుడు ఈ ధరాతలంలో ఉంటాడో అంతవరకు శ్రీరామచంద్రుడు కాలినడకన ఎక్కడా కూడా నడవకూడదు. అందుకని పుష్పక విమానమైనటువంటి నీవు వెళ్ళి రాముని యొక్క ద్వారదేశంలో ఎప్పుడు నాపైకి వచ్చి ఆయన ప్రయాణం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండవే అని కుబేరుడు నన్ను నీ సమీపానికి పంపినాడయ్యా. రామచంద్రుడు చాలా సంతోషపడ్డాడు. స్థాప్య శీఘ్రమయోధ్యాయాం. ఎంతమంది వానరులు ఉన్నారో వానరులందరినీ కిష్కింధలో దింపి, విభీషణునితో వచ్చినటువంటి ఎంతమంది రాక్షస పుంగవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లంకానగరంలో దింపి మళ్ళీ నీవు స్వస్థానానికి వచ్చి చేరుకోమనేటువంటి శాసనాన్ని ఇచ్చినాడు. పాతాళలోకంలో దింపవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మకరధ్వజుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా. అందుకని నీవు ఎక్కడి వాళ్ళని అక్కడ జారవేసిన తర్వాత మళ్ళీ నా సమీపానికి రమ్మని ఆజ్ఞను జారీ చేసినాడు. పుష్పక విమానము వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరి చోటికి వాళ్ళ పంపి మళ్ళీ శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యా నగరానికి వచ్చి ద్వారదేశంలో రాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునికి నమస్కారం చేసినటువంటి వాడై, అయ్యా, ఇక నాకు అనుమతినివ్వండి, నేను హిమాలయాల్లోకి వెళ్ళి నీకు సంబంధించినటువంటి నామామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను అన్నాడు. అయోధ్యను పరిపాలించే 10-12 వేలు రామునితో పాటు ఉండవచ్చును కదరా నీవు అనంటే, కాదు స్వామి, నీకన్నా నీ నామమే నాకు చాలా అమృతం వంటిది. శ్రీరామచంద్రుడు అక్కడ ఉంటూ ఉండగా అయోధ్యలో ఉండే అవకాశము తనకు ఉన్నప్పటికీ కూడా రాముణ్ణి వదిలిపెట్టి హిమాచల ప్రదేశానికి వెళ్ళినటువంటి వాడై అక్కడ తాను రామనామాన్ని జపిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. సర్వే విభీషణాద్యాశ్చ పంచమే సప్తమే హని దర్శనార్థం రాఘవస్య సాకేతం ప్రయయుస్సదా పంచసప్త దినాన్యత్ర స్థిత్వా శ్రీరాఘవాంతికం. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పట్టాభిషేక మహోత్సవంలో 5 రోజులు కొంతమంది, 7 రోజులు కొంతమంది, 9 రోజులు కొంతమంది, వచ్చిన వాళ్ళంతా కూడా ఈ విధంగా కార్యక్రమము సమాప్తమైనప్పటికీ కూడా నెలల తరబడి కొంతకాలం ఉండి శ్రీరామచంద్రునికి చెప్పినటువంటి వాళ్ళు వెళ్ళలేక వారి వారి స్వస్థానాల్లోకి వెళ్ళినారు అని. ఈ విధంగా శంకరుడు పార్వతీదేవికి శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన కథాభాగాన్నంతా కూడా వివరించినాడు. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతున్నది, ఏమయ్యా, ఏ రామచంద్రుడు భూమి యందు అవతరించి భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై రాక్షస సంహారం చేసినాడో, ఆ రాక్షసులలో ప్రధానుడైనటువంటి ఏ రావణాసురుడున్నాడో వానికి సంబంధించిన కథను వినాలనే కోరిక ఉన్నది, చెప్పవయ్యా. రామకథతో పాటు రావణ కథ. వ్యాస వాల్మీకాదులు ఎంత గొప్పనైనటువంటి ప్రక్రియను ఆశ్రయించినారు చూడండి. శ్రీరామచంద్రుని నామాన్ని ఉచ్చరిస్తే మన పాపాలు పోతాయి, సీతామహాసాధ్వి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే స్మరిస్తే చాలు మన పాపాలు తొలగిపోతాయి. అందుకని రామాయణాన్ని భాగవతాన్ని మీరంతా కూడా వింటూ భగవత్ సంబంధమైనటువంటి నామాలను ఉచ్చరిస్తూ ఉండండి అని ఒక వ్యవస్థను చేసినటువంటి ఆ మహర్షులే అవతరించిన రాముడు కృష్ణుడు ఏ రాక్షసుల యొక్క సంహారం చేసినారో ఆ రాక్షసుల యొక్క నామాన్ని ఉచ్చరించడం వలన కూడా